ఒకటి యువర్ టీన్ బిహేవియరల్ కోచ్. సాధారణంగా పేరెంట్స్ అందరికీ ఒకటే కన్ఫ్యూజన్, పిల్లలతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. మీరు మీ టీన్ పిల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతూ ఉంటారు. పిల్లలు మనసులో ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయం పేరెంట్స్కి అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. ఎందుకు ఇలా మారిపోయారు అని అనిపిస్తుందా? కానీ దీనికి కారణం ప్రేమ తక్కువ అవడం కాదండి. మనకి తెలియకుండానే మనం మాట్లాడే మాటలు వాళ్ళ హృదయాన్ని మౌనంగా గాయపరుస్తూ ఉంటాయి. కానీ పేరెంట్స్ వీటిని గమనించుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పిల్లల మీద క్రియేట్ చేస్తూ ఉంటాయి. జనరల్గా వాళ్ళు మాట్లాడడం తగ్గించేస్తూ ఉంటారు. మాటకి సమాధానం ఇవ్వడం కూడా మానేస్తారు. ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతూ ఉంటారు. చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అదే కాకుండా మూడ్ స్వింగ్స్ కూడా ఈ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లల మీద సెల్ఫ్ డౌట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొత్త విషయాలు ప్రయత్నించడానికి భయపడుతూ ఉంటారు. పోలికలపైన తీవ్రంగా స్పందిస్తారు. ఐఎమ్ నాట్ ఎనఫ్ అని ఫీల్ అవుతూ ఒంటరిగా ఒక్కళ్లే గదిలో కూర్చోవడం మొదలు పెడతారు. అంతేకాకుండా పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏంటంటే తల్లిదండ్రుల్ని వీళ్ళు సేఫ్ స్పేస్గా చూడడం ఆపేస్తారు. వినడానికే భయంగా ఉంది కదా. ఇవన్నీ చిన్న చిన్నగా మొదలవుతాయండి. ఫెయిల్యూర్ భయంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆలోచిస్తారు. అందుకే ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలను ప్రేమతో మీరు సరైన దారిలోకి ఎలా తెచ్చుకోవాలో టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది 5 sentences పేరెంట్స్ మస్ట్ అవాయిడ్ నెవర్ టు సే విత్ యువర్ కిడ్స్. ఫస్ట్ వన్, హౌ వాజ్ యువర్ స్కూల్ టుడే? వై ఇట్ డస్ నాట్ వర్క్? స్కూల్ ఎలా జరిగింది? పేరెంట్స్ అందరికీ కూడా ఈ క్వశ్చన్ అడగడం చాలా అలవాటుగా ఉంటుందండి. వాళ్ళకి చాలా సాధారణం అని కూడా అనిపిస్తుంది. కానీ వాళ్లకు పిల్లలకి మాత్రం ఇది ఒక ఎంక్వైరీ లాగా అనిపిస్తుంది. అందుకే సమాధానం కూడా బాగుంది, ఏం లేదు అని చాలా సింపుల్గా చెప్తూ ఉంటారు. మరి దీని బదులు మనం ఏం మాట్లాడాలి అంటే, ఈరోజు నిన్ను నవ్వించిన విషయం ఏమిటి? నువ్వు ఏదైనా ఒక అన్కంఫర్టబుల్ మూమెంట్ ఏమైనా జరిగిందా? ఈరోజు ఎవరితో కూర్చున్నావు, ఏం తిన్నావు అని అడగడం మొదలు పెట్టండి. కనెక్షన్ స్టార్ట్స్ విత్ యువర్ క్యూరియాసిటీ, నాట్ కంట్రోల్. సెకండ్ వన్, వెల్ డన్, గుడ్ జాబ్. వై దిస్ కెన్ బ్యాక్ ఫైర్? మీరు విన్నది కరెక్టే. గుడ్ జాబ్, వెల్ డన్ అని చెప్పడం తగ్గించండి. గుడ్ జాబ్ అనడం మంచిదే, కానీ స్పష్టత లేకుండా ప్రశంసిస్తే వాళ్లకు పెర్ఫార్మెన్స్ ప్రెజర్ అనేది పెరుగుతుంది. వాట్ టు సే ఇన్స్టెడ్, అది కూడా నేర్చుకుందాం. అప్రిషియేట్ ది ఎఫర్ట్, నాట్ జస్ట్ ది రిజల్ట్. మనం ఫలితాలని గురించి కాదండి, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రశంసించడం మొదలు పెడదాం. నువ్వెంత కష్టపడ్డావో నాకు బాగా కనిపించింది. నీ కన్సిస్టెన్సీ చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నిన్ను బిడ్డగా పొందడం నా అదృష్టం అని చెప్పడం మొదలుపెట్టాను. బిల్డ్ ఐడెంటిటీ, నాట్ ది యాంగ్జైటీ. థర్డ్ వన్, యూ షుడ్ బి మోర్ గ్రేట్ఫుల్. వై దిస్ హర్ట్స్? చాలా మంది పేరెంట్స్ ఇది జనరల్గా పిల్లలతోటే అంటూ ఉంటారు. నీకు చాలా ఏర్పాటు చేసాం, మిగతా వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసుకుంటే నీకు లేని దీంట్లో ఎంటూ ఏమీ లేదు, ఇంత ఇచ్చినా సరే నీకు సాటిస్ఫాక్షన్ లేదా, సంతోషం లేదా, ఇంకా ఏదో కావాలని మారం చేస్తూ ఉంటావు అని అంటారు పిల్లల్ని. అది అండం తగ్గించాలి. ఎందుకంటే పిల్లలకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ ఎమోషన్స్ ఇన్వాలిడ్ అయ్యాయి అనిపిస్తాయి. వాళ్ళతో పిల్లలతోటి ఇలా చెప్పడం మొదలు పెట్టండి. నువ్వు అప్సెట్గా ఉన్నావని నాకు అర్థమవుతుంది, కానీ మన దగ్గర ఉన్న మంచి విషయాలు కూడా మనం గుర్తు చేసుకుందాం. ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలా మంది ఎన్నో బాధల్ని అనుభవిస్తూ ఉన్నారు. మనకి ఈ మాత్రం ఇచ్చిన దేవుణ్ణి మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం అని చెప్పడం మొదలు పెట్టండి. వ్యాలిడేట్ ఫస్ట్, గైడ్ నెక్స్ట్. ఫోర్త్ వన్, యు ఆర్ నాట్ మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ యువర్ పొటెన్షియల్. Why this damages confidence? This sentence sounds motivational, but teen hears, I am not enough. Comparison kills the confidence. What to say instead of this sentence? What's stopping you? How can I support you? నువ్వు ఇంతకన్నా బాగా చేయగలవు, కానీ నీకు ఏదో అడ్డుపడుతుంది. నేను నీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలను అని చెప్పి అడగడం మొదలు పెట్టండి. మూవ్ ఫ్రమ్ క్రిటిసిజం టు కొలాబరేషన్. అంతేకాకుండా
ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్, వెన్ ఐ వాజ్ ఇన్ యువర్ ఏజ్, ద సైలెంట్ డ్యామేజ్. చాలా మంది పేరెంట్స్ ఇది జనరల్ గానే చెప్తూ ఉంటారు, మా కాలంలో అలా జరిగేది, మా కాలంలో ఇలా జరిగేది, మేము పేరెంట్స్తో ఇలా మాట్లాడేవాళ్ళం, ఇంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం అని చెప్తూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదండి. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు అన్న ఫీలింగ్ పిల్లలకు వస్తూ ఉంటుంది. మరి దీని బదులు మనం మాట్లాడాల్సింది ఏంటి? టైమ్స్ ఆర్ డిఫరెంట్ నౌ, జనరేషన్స్ మారినాయి. ఈ జనరేషన్లో పిల్లల గురించి అర్థం చేసుకోవడానికి నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చెయ్యి అని పిల్లల్ని అడగడం మొదలుపెట్టండి. క్యూరియాసిటీ బిల్డ్స్ బ్రిడ్జెస్, కంపారిజన్ బిల్డ్స్ ద వాల్స్. టీన్ పిల్లలు అనేది కష్టం కాదండి, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాలి. వాళ్ళకి కావాల్సింది పెర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు. డోంట్ జస్ట్ రైజ్ సక్సెస్ఫుల్ చిల్డ్రన్, రైజ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ హ్యూమన్స్. అర్థమైంది కదా? ఇక నుంచి మీరు పిల్లలతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని చెప్పి అర్థం చేసుకుని మాట్లాడండి. ఎమోషనల్లీ సెక్యూర్ ఇళ్లల్లోనే స్ట్రాంగ్ టీన్స్ ఎదుగుతారండి. వాళ్లకు పెర్ఫెక్ట్ పేరెంట్స్ అవసరం లేదు, సేఫ్ పేరెంట్స్ మాత్రమే అవసరం. ఒక్క మాట వారి మనసుని మూసేయనవచ్చు, లేదా వాళ్ళ హృదయాన్ని తెరవనవచ్చు. కానీ మీరు ఇందులో ఏది ఎంచుకుంటారు అనేదే మీ పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. మీ టీన్ పిల్లలతో కనెక్ట్ కావడంలో ఇబ్బందిగా మీరు ఉంటే ఉడాన్ విత్ అర్చనాను ఫాలో చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్, సజెషన్స్, టెక్నిక్స్ నా ఛానల్ ద్వారా మీకు అందించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. మనమందరం కలిసి ఎమోషనల్లీ స్ట్రాంగ్ టీన్స్ను తయారు చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. యువర్ అర్చనా నౌకోటి, టీన్ బిహేవియరల్ కోచ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కనెక్ట్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.